ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అంటే ఇది మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. కొన్ని సామాన్లను నేను కొనుక్కోవాలి. ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఏమేమి కొనుక్కున్నాను, ఏమేమి తీసుకున్నా అవన్నీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్యాక్టరీ అవుట్లెట్కి వచ్చేసాను. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నది. నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ చూసి నేను షాక్ అయిపోయాను అనమాట. అవేంటో మీకు కూడా చూపిస్తాను, నేను చూసేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం లిక్విడ్ డిటర్జెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. క్లీనాల్ అని చెప్పేసి, మైసూర్ శాండిల్స్ క్లీనాల్ అంటాం, మల్టీపర్పస్ లిక్విడ్. ఇది మనం విమ్ జెల్ అలా ఉంటుంది కదా, అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బార్ సోప్, మైసూర్ శాండిల్ బార్ సోప్ అని ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్నాల్ అంటాం, అంటే ఫ్లోర్ క్లీనర్ లాగా, ఫ్లోర్ క్లీనర్ లిక్విడే ఇది యాక్చువల్గా. వీళ్ళు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తానని చెప్పి నేను అస్సలు అనుకోలేదు ఇక్కడికి వచ్చి చూసేంత వరకు కూడా. అండ్ ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ కోకోనట్ ఆయిల్ అంట. దీంట్లో కూడా మనకు చాలా సైజెస్ అన్నవి ఉన్నాయి. ఇది కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట, మైసూర్ శాండిల్ కంపెనీ వాళ్ళు. అండ్ కింద వచ్చేసి మనకు ఇది మైసూర్ శాండిల్ డిటర్జెంట్ పౌడర్ విత్ ద పవర్ ఆఫ్ లైమ్ అంట. మనకు ఈ డిటర్జెంట్ పౌడర్ కూడా ఉంది, అంటే మనం బట్టలు ఉతుక్కోవడానికి సర్ఫ్ వేస్తూ ఉంటాం కదా, అది అనమాట. సో అండ్ ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ డిటర్జెంట్ బార్ కేక్, అంటే చేతోటి బట్టలు ఉతుక్కుండే వాళ్ళు సబ్బు పెట్టి ఉతుక్కుంటారు కదా, సో ఆ సబ్బు, బట్టల సబ్బు. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ వాషెస్ అనమాట. తులసి, ఆక్వా, రోజ్, మౌంటైన్ మీడోస్ అండ్ పైనాపిల్, ఈ 5 ఫ్లేవర్స్ కాదు, ఈ 5 డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇది హెర్బల్ హ్యాండ్ వాష్ కూడా ఉందన్నమాట. ఇవి అన్నీ వచ్చేసి మనకు టాయిలెటరీస్ అంటారు కదా, అవి. అండ్ ఇది వచ్చేసి మనకు అన్ని అగరబత్తికి సంబంధించిన పార్ట్ అనమాట. ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ. అండ్ వీటి ఎంఆర్పి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, మనకు ఎక్కువ ఏం లేవు. అండ్ అగరబత్తీస్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అగరబత్తీస్ అన్నవి ఉన్నాయి ఇక్కడ. మైసూర్ శాండిల్ ఒరిజినల్ మైసూర్ శాండిల్వి ఉన్నాయి. అండ్ వేరే ఫ్లేవర్, జాస్మిన్ ఫ్లేవర్ అని చెప్పి, అది ఎంఎస్ రా ఫ్లేవర్ అని చెప్పి, అలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా, ఇక్కడ ఒక విండో చూస్తున్నారు కదా, వెనకాల వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. యాక్చువల్ ఫ్యాక్టరీ అన్నది ఉంటుంది వెనకాల. ఇది వచ్చేసి ముందర షాప్ పెట్టుకున్నారనమాట, ఇది అవుట్లెట్ షాప్ లాగా పెట్టుకున్నారు. అండ్ ఇవి వచ్చేసి సోప్స్ అనమాట. సోప్స్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సోప్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి టాల్కమ్ పౌడర్, మైసూర్ శాండిల్ టాల్కమ్ పౌడర్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. ఇది కార్బోలిక్ సోప్. అండ్ ఇంకొకటి విషయం ఏంటి తెలుసా, వీళ్ళు మైసూర్ శాండిల్ బేబీ వాష్ కూడా అమ్ముతున్నారనమాట. ఒక స్క్రబ్బర్ ఫ్రీ కూడా వస్తుంది దానికి. అండ్ ఇవి బేబీ సోప్స్. నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వీళ్ళు ఇన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతారు అని చెప్పేసి, నేను నిజంగా షాక్ అయిపోయాను. అండ్ ఇది వచ్చేసి గిఫ్ట్ ప్యాక్ అనమాట. పెద్ద గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది, చిన్న గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంటుంది మనకు. అండ్ సోప్ సెక్షన్ చాలా పెద్దది ఇక్కడ, చూడొచ్చు మీరు, చాలా సోప్స్ అన్నవి ఉన్నాయి. నేనైతే నిజంగా కొన్ని ప్రోడక్ట్స్ చూసి షాక్ అయ్యాను కదా. మీకు కూడా ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ తెలీదు, నిజంగా ఫస్ట్ టైం చూసారు అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది. ఒక్కదాన్ని కాదు, చాలామంది ఉన్నారు నాతో పాటు తెలియని వాళ్ళు అని. అండ్ మేము ఇక్కడ వచ్చేసి షాపింగ్ అంతా చేసేసుకున్నాము. అండ్ ఇదొక్కటే కాదు, మేము వేరే మాల్స్ కూడా వేరే షాపింగ్స్ కూడా చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 5 లీటర్స్ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట. ఒకవేళ ఎవరికైనా బాగా అనిపించి తీసుకోవాలి అనుకుంటే ఇలా 5 లీటర్స్ కూడా తీసేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి చిన్నవైతే 1+1 ఆఫర్ ఉంది మనకు, పెద్దదైతే హోల్గా తీసేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మొత్తం మీద ఇంటికి వచ్చేసాం మేము. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. అండ్ ఇంటి నుంచి రాగానే ఫస్ట్ నేను కాలు మొహం అన్నది కడిగేసుకుంటున్నాను అనమాట. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, బయట నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కాలు మొహం కడుక్కోవాలి అని చెప్పేసి. సో నేను ఫటాఫట్ కాలు మొహం కడిగేసుకున్నాను. దీనివల్ల మనం ఎన్నో జర్మ్స్ మన ఇంట్లోకి రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ అలానే మన స్కిన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. అండ్ బయట నుంచి వచ్చాను కదా, బాగా ఏదైనా చల్లగా తాగాలనిపించింది. సో నేను నన్నార్ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ నన్నార్ జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా నేను ఒక స్క్వాష్ తెచ్చి పెట్టుకున్నాను నన్నార్ జ్యూస్ని. జస్ట్ కొంచెం నన్నార్ స్క్వాష్ వేసేసుకొని, ఒక 2 స్పూన్స్ లెమన్ వేసేసుకొని, సోడా వేసేసుకొని తాగేసేయడమే అనమాట. మనకు ఏంటంటే దాహం వేస్తే వాటర్ తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ నాకు
కొంచెం బాగా వేడిగా అనిపించింది అనమాట, కొంచెం వేడి చేసినట్లు కూడా అనిపించింది. సో ఇది తీసుకుంటే మనకు వేడిని కూడా తీసేస్తుంది అనమాట నన్నార్ జ్యూస్ అనే కాదు, ఈవెన్ చల్లటి మజ్జిగ కూడా మనం తీసుకోవచ్చు. బట్ నాకైతే ఇది కొంచెం ఇష్టం, సో అందుకే నేను తీసుకున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సోడా లేదు అని అనుకుంటే వాటర్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, అసలు తాగిన వెంటనే కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట మన కడుపులో కూడా. అండ్ మన బాడీలో ఉన్న వేడిని కూడా ఇది తీసేస్తుంది. అండ్ నేను ఇంటికి రాగానే ఫస్ట్ చేసే పనులు ఈ రెండే అనమాట. ఫస్ట్ కాలుమొహం కడిగేసుకొని మంచిగా చల్లగా ఏదైనా తాగేస్తాను. అండ్ నేను ఇప్పుడు ఏమేమి షాప్ చేశాను ఈ శాండిల్ సోప్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో, అవన్నీ నేను మీకు ఒకసారి చూపించేస్తాను, చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంత పెద్ద బాక్స్ అనేది నేను షాప్ చేశాను అనమాట. దీంట్లో ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదు, ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదనమాట, కేవలం నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు ఈ ఐటమ్స్ యూస్ చేస్తాను, అందుకనేసి నేను ఇది మీకు ఒకసారి షేర్ చేద్దాము అన్నట్లుగా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా మంచి మిడ్ సమ్మర్ టైం అంటే మధ్యాహ్నం పూట అలా వెళ్ళానమాట. నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఏమైనా పనులు ఉంటే మధ్యాహ్నం పూట అస్సలు పెట్టుకోకండి. ఏదైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి, లేదంటే ఈవినింగ్ టైమ్స్ పెట్టుకోండి. ఆఫ్టర్నూన్ టైం అయితే మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఎండలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేసు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే, మరి అర్జెంట్ ఇంపార్టెంట్ ఇంకా వెళ్ళాక తప్పదు అలా అనుకుంటే మాత్రం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి, మామూలుగా అయితే వెళ్ళకండి. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట మీ అందరికీ. అండ్ ఇప్పుడైతే నేను ఇది మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అన్నది. సో సీజర్. అండ్ ఇంకొక విషయము, ఎంతమంది నేను చూపించిన ప్రోడక్ట్స్ మీ అందరికీ తెలుసు, ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయని మీకు ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చూస్తాను. నాకైతే ఈసారి తెలిసాయి ఫస్ట్ టైం. ఎప్పుడు నేను వెళ్ళను, ఏదో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను, లేదంటే మా హస్బెండ్ తెస్తారనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అసలు అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయా అని చెప్పి చూసి నేను షాక్ అయ్యాను. అండ్ ఇలానే మీరు కూడా ఎవరికైనా తెలియక ఫస్ట్ టైం మీకు తెలిసింది అన్నవారు నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఓపెన్ చేస్తాను నేను. రావట్లేదు సార్. దీంతో చూసారా, అసలు ఒక్క నిమిషంకే వచ్చేసింది. ఎంతైనా మన యాక్సెసరీస్ చాలా ఉన్నాయి కదా. నేను వచ్చేసి చూపిస్తాను. ఫస్ట్ అగరబత్తీస్ ఉన్నాయి ఇక్కడ. నేను కొన్ని అగరబత్తీస్ అనేవి షాప్ చేశాను. దాంట్లో సార్ MV20 అన్నది ఇది ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఒకటి ప్యూర్ మైసూర్ శాండిల్ అగరబత్తీస్ తీసుకున్నాను. అండ్ దీంట్లో జాస్మిన్ ఫ్లేవర్, ఈ 3 తీసుకున్నాను అనమాట. అండ్ వీటి కాస్ట్ ఎంత పడింది అన్నది నా దగ్గర బిల్ ఉంది, బిల్ చూపిస్తాను నేను. ఈ 3 వచ్చేసి ఇది MV వచ్చేసి నాకు 45 రూపీస్ పడింది. అండ్ దీంట్లో ఎన్ని ఉంటాయి అన్నది నాకు తెలియదు, 135 గ్రామ్స్ ఉంటాయి. ఇది 50 రూపీస్, యాక్చువల్గా నాకు 45 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి 60 రూపీస్, ఇది ప్యూర్ మైసూర్ శాండిల్ది. సో నాకు 60 రూపీస్ అయితే 50 రూపీస్కి ఇచ్చారు, ఇది 10 రూపీస్ డిస్కౌంట్ పడింది. అండ్ ఇది జాస్మిన్ది నాకు 50 రూపీస్ అయితే 45 రూపీస్ పడింది అనమాట. ఈ 3 అగరబత్తీస్ తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇంకా అగరబత్తీస్ కూడా తీసుకున్నాను నేను. జాస్మిన్ అగరబత్తి అని చెప్పి నేను 2 తీసుకున్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు నేను. జాస్మిన్ ఇవి వచ్చేసి నాకు 16 రూపీస్ పడిందండి. ఒకటి 10 రూపీస్ అంట, 10 రూపీసేనా, ఒకటి 10 రూపీస్ అయితే నేను 2 తీసుకున్నాను 20 రూపీస్. బట్ వాళ్ళు 16 రూపీస్కి ఇచ్చారు 2 కలిపి నాకు ఈ అగరబత్తీస్. ఓకే, అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ మ్యాజిక్ అగరబత్తులు. ఇవి మనకు ఒక బాక్స్ వచ్చేసి 60 రూపీస్ పడిందండి. 60 రూపీస్ యాక్చువల్ MRP అనమాట. నాకు 50 రూపీస్ అనేది పడ్డది అనమాట. ఒక బాక్స్, టూ బాక్సెస్ కలిపి నాకు 100 రూపీస్ అనేది పడ్డది. ఇది చాలా బాగుంటుంది స్మెల్ అన్నది. నేను ఆల్రెడీ యూస్ చేశాను, సో అందుకే నేను ఈ 2 బాక్సెస్ తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ఆల్రెడీ నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, అంటే డిఫరెంట్ అగరబత్తులు తీసుకున్నాను కదా. సో నేను 2 మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ ట్రై చేయాలి. ఇవి నేను ఆల్రెడీ యూస్ చేశాను, చాలా బాగుంటాయి ఇవి. మీకు ఇన్ కేస్ ఎవరైనా మీరు యూస్ చేయాలి అనుకుంటే ఈ అగరబత్తీస్ చాలా బాగుంటాయండి. స్మెల్ చాలా బాగుంటుంది, చాలా డివైన్ స్మెల్ ఉంటుంది, మీరు యూస్ చేసేయచ్చు. ఇది మైస్టిక్ అగరబత్తీస్ అనమాట. జస్ట్ దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే, ఇది నేను 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5
ఈ చిన్న మైసూర్ శాండల్ సోప్స్ నేను 5 తీసుకున్నాను. ఇవి దేనికంటే మన ఇంటికి రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఒక సెపరేట్ సోప్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దాన్ని మళ్ళీ ఏం చేయాలని నాకు తెలియదు. సో నేనైతే ఇలాంటి సోప్స్ అనేవి వాళ్ళకు ఇచ్చేస్తానమాట. సో వాళ్ళు ఈ సోప్స్ స్నానం చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇది మనకు బాగానే వస్తుందండి. ఒక 10 days వరకు అలా మనం యూస్ చేసుకోవచ్చు ఈ సోప్స్ని. సో నేను ఎప్పుడు ఈ సోప్స్ అయితే స్టాక్లో పెట్టుకుంటాను అనమాట. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వస్తే వాళ్ళకు యూస్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇది నాకు ఒక్కటి వచ్చేసి యాక్చువల్గా ఎంఆర్పీ వచ్చేసి 10 రూపీస్, బట్ నాకైతే ఒకటి 9 రూపీస్ పడింది ఈ సోప్స్ అనేది. ఒక 5 తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బోలిక్ సోప్, మైసూర్ శాండల్ కార్బోలిక్ సోప్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు మెయిన్ కార్బోలిక్ యాసిడ్ అనేది ఇది స్కిన్ని బాగా క్లీన్ చేసేస్తూ ఉంటుంది. బాగా ఆయిల్ ఉన్న డెడ్ సెల్స్ ఉన్నా కూడా అంతా క్లీన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఇన్ఫాక్ట్ మనము హ్యాండ్ శానిటైజర్ లాగా, అంటే హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ సోప్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కొంతమంది స్కిన్కి అంటే పింపుల్స్ ఉన్న, స్కిన్ ర్యాషెస్ ఉన్నా కూడా ఈ సోప్ని యూస్ చేస్తే మనకు అన్నీ పోతాయన్నమాట. కొంచెం ఇది యాంటీసెప్టిక్ సోప్ అని చెప్పచ్చు మనము. దీని యాక్చువల్ ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అండ్ నాకు పడింది ఇది 27 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మైసూర్ శాండల్ సోప్. నేను ప్రీవియస్గా ఒకటి మైసూర్ శాండల్ సోప్ ఇదే వాడేదాన్ని అనమాట. నాకు తెలీదు అసలు దీంట్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా, ఇలా ఇన్ని రకాల సోప్స్ ఉంటాయన్నా కూడా నాకు తెలియదు. నా దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి సోప్స్ అనేది, నేను చాలా తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్యూర్ మైసూర్ శాండల్ సోప్ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనము సోప్ ఏం చూసి తీసుకోవాలి అంటే వెనకాల TFM అని ఉంటుందన్నమాట. ఆ TFM అనేది ఎప్పుడు 70% ఎబోవే ఉండాలి. 70% ఎబోవే ఉంటేనే అది మనకు స్కిన్ ఫ్రెండ్లీ సోప్ అనమాట. సో ఇది ఒక ఇండికేషన్. ఇది నాకు మా నాన్న చెప్పారనమాట, నా TFM అనేది 70 ఎబోవ్ ఉండాలని చెప్పి. అండ్ మనకు ఈ మైసూర్ శాండల్ సోప్స్కి 80% ఉంటుంది TFM అనేది. ఏ సోప్ అన్నా తీసుకోండి 80% ఉంటుంది అనమాట TFM. నేను ఒకసారి చూపించేస్తాను అది కూడా. అండ్ నెక్స్ట్ సోప్ వచ్చేసి మైసూర్ శాండల్ జాస్మిన్ ఫ్లేవర్ సోప్ అనమాట. నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. జాస్మిన్ అండ్ లావెండర్ ఈ 2 తీసుకున్నాను అనమాట. చూడాలి ఈ 2 ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను చూస్తాను. కొంచెం బాగా అనిపించాయి, స్మెల్ కూడా చాలా బాగుంది. ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను నేను. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఒకటి అనమాట. ఒక సోప్ వచ్చేసి 75 రూపీస్, బట్ నాకు ఒక సోప్ 65 రూపీస్కే వచ్చింది అనమాట. 65 రూపీస్ వచ్చింది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి మనకు, బట్ చాలా మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో ఒకే ఒక కంపెనీ ప్యూర్ శాండల్ ఆయిల్ యూస్ చేసేది ఏది అంటే మన మైసూర్ శాండల్ సోప్ ఫ్యాక్టరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండల్ సెంటినియల్ సోప్ అనమాట. ఈ సెంటినియల్ సోప్ ఏంటి అంటే దీంట్లో ప్యూర్ వెజిటేబుల్ ఆయిల్ అనేది యూస్ చేస్తారు వీళ్ళు. ఇది కూడా నేను ఎప్పుడు యూస్ చేయలేదు, ఒకసారి యూస్ చేద్దామని చెప్పి నేను తెచ్చుకున్నాను. అంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట ఇది కొంచెం సమ్మర్ సీజన్లో స్కిన్ని మాయిస్ట్గా పెడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా తెచ్చుకున్నాను సెంటినియల్ సోప్. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పడింది. 100 రూపీస్ ఎంఆర్పీ, నాకు 90 రూపీస్ పడింది ఈ సోప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండల్ గోల్డ్. ఇది నేను యూస్ చేశాను, నాకేమంత నార్మల్ మైసూర్ శాండల్కి దీనికి అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. ఏంటో దీంట్లో ఎన్రిచ్డ్ విత్ న్యాచురల్ మాయిశ్చర్స్ అండ్ కండిషనర్స్ అని రాసింది. నాకైతే ఎలాంటి డిఫరెన్స్ అనిపించలేదు, బట్ వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి గోల్డ్ ఇది 90 రూపీస్ అనమాట. దీని ఎంఆర్పీ నాకు 81 రూపీస్కి వచ్చింది ఈ సోప్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మైసూర్ శాండల్ క్లాసిక్ అంట, క్లాసిక్ సోప్. నాకు ఇది కూడా తెలీదు ఏంటో, ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. కొంచెం డార్క్ కలర్లో అయితే ఉంది, ఇలా ఉంది. ఇది పెద్ద సోప్ కూడా ఉంది, బట్ నేనే ఎందుకో ట్రై చేసేటప్పుడు పెద్దది ఎందుకు అన్నట్టుగా నేను చిన్న సోప్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి క్లాసిక్ కదా 45 రూపీస్, అయితే నాకు 40 రూపీస్కి వచ్చింది అనమాట. ఈ క్లాసిక్స్ అన్నీ ఓపెన్ చేసేలా ఉంటాయి, అన్నీ ఓపెన్ చేసి చూపించేస్తాను ఎలా ఉంటాయి లోపల. నేను కూడా చూసినట్టు అవుతుంది కదా. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉంది. మేబీ అందుకే దీని పేరు గోల్డ్ అని పెట్టారనుకుంటా. మైసూర్ శాండల్ సోప్ గోల్డ్ అంట ఇది. అండ్ టెంటెడింగ్ లావెండర్, ఇది ఏ కలర్లో ఉంటుందో. వావ్, కలర్ అయితే సూపర్ ఉంది, నైస్ పర్పుల్ కలర్. చూడు నైస్ పర్పుల్ కలర్ కదా. యాక్చువల్లీ వీడియోలో కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, బట్ మంచి పర్పుల్ ఉంది, బాగుంది. అండ్ నెక్స్ట్ జాస్మిన్, ఇది ఓపెన్ చేస్తాం. ఇది వైట్ కలర్లో ఉంది, నాకు వైట్ కలర్లో ఇచ్చారు. ఇది మైసూర్ జాస్మిన్ సోప్. స్మెల్ అంటే ఏం రావట్లేదు, చూడాలి. ఇది సెంటినియల్ సోప్. ఇది ఇలా ఉంది, ఈ కలర్లో ఉంది సెంటినియల్ సోప్ అన్నది. నేను మళ్ళీ వెంటనే పెట్టేస్తున్నాను, లేదంటే కష్టం. మా బాబు నిద్ర వేస్తే ఏం చేసుకొని ఇవన్నీ. ఇది ప్యూర్ మైసూర్ శాండల్, అందరికీ తెలిసిందే ఈ సోప్. ఇది మంచి మెంతుల కలర్లో ఉంది, మనకు మెంతు కలర్లో వచ్చింది.
నిజంగా భలే మంచి స్మెల్ కదా మైసూర్ శాండల్. అండ్ ఇది మనము ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయలేము, ఇది పేపర్ లాగా ఇచ్చారు. సో నేనైతే దీన్ని ఓపెన్ చేయట్లేదు. అండ్ ఇవి వచ్చేసి పెద్ద మైసూర్ శాండల్ లానే ఉంటాయి. సో నేను వీటిని కూడా ఏం ఓపెన్ చేయట్లేదు. సోప్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ఈ అగరబత్తీస్, ఇవి చాలా బాగుంటాయండి. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను తీసుకోమని చెప్పి. నిజంగా చాలా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తాయన్నమాట. ఇది జాస్మిన్, సారీ స్మెల్ చూడకూడదు, దేవుడి కోసం కదా, దేవుడి కోసం పెట్టేటి స్మెల్ చూడకూడదు అని అంటారు, బై మిస్టేక్ చూసాను. అండ్ ఇది సో ఇది అనమాట నేను మైసూర్ శాండల్స్ అవుట్లెట్కి వెళ్ళి తీసుకున్నాను. యాక్చువల్గా మనం ఆన్లైన్లో దొరుకుతాయి మనకు, ఈవెన్ బయట వేరే షాపింగ్ మాల్స్లో కూడా అలా దొరుకుతూ ఉంటాయి మనకు. బట్ ఏంటంటే బయటతో కంపేర్ చేస్తే మనకి అవుట్లెట్లో అనేది ఇంకా కొంచెం ఎక్కువ డిస్కౌంట్తో వస్తాయన్నమాట ప్రోడక్ట్స్ అనేవి. సో నేను ఎప్పుడు అవుట్లెట్లో తెప్పించుకుంటూ ఉంటాను. అండ్ ఈసారి నేను డైరెక్ట్గా వెళ్ళి చూసాను అనమాట అవుట్లెట్ అన్నది, అండ్ మీకు కూడా చూపించాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఎంతో కొంత యూస్ అయింది అని అనుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.